తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వరస్వామికి ఎంతటి భక్తుడంటే ఆయన కోసం తిరుమల ఆలయాన్ని నిర్మించడమే కాకుండా స్వామితో రోజూ మాట్లాడే భాగ్యం కూడా పొందాడు. వీరిద్దరూ ఆప్తులైన స్నేహితుల్లాగా మాట్లాడుకునేవారు. అయితే ఈ సంభాషణలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా సాగేవి. ఆ రాజ్యంలోనే కురువనంబి భీముడు అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. ఆయనకు పెద్దగా మంత్రాలు, పూజా విధానాలు తెలియవు. కాని స్వామిపై అపారమైన భక్తి. రోజూ తను కుండలు చేసే మట్టితోనే ఒక వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చేసుకుని ఆ మట్టిపూలనే నాకు సమర్పిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజూ బంగారు పూలతో స్వామికి వైభవంగా పూజలు చేసేవాడు. కాని రాజు పూజించిన బంగారు పూలు కాస్త మరుసటి రోజు ఉదయానికి కుమ్మరి భీముడు సమర్పించిన మట్టిపూల కింద ఉండిపోయేవి. ఇది చూసి రాజుకు ఆశ్చర్యం, కొద్దిగా అహంకారం, అనుమానం కలిగాయి. నేను బంగారు పూలతో పూజిస్తుంటే ఈ మట్టిపూలు స్వామివారి పాదాల చెంతకు ఎలా వస్తున్నాయి అని రాజు మదనపడసాగాడు. ఈ సందేహం రాజును నిద్రపోనివ్వలేదు. మనసు ఆగక ఆ అర్ధరాత్రి సమయంలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తిరుమల ఆలయ గర్భగుడికి చేరుకున్నాడు తొండమాన్ చక్రవర్తి. అక్కడ రాజుకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. స్వామివారు సాక్షాత్కరించి ఎవరో ఎదురుగా ఉన్నట్టు నవ్వుతూ ఎంతో ఆనందంగా మాట్లాడుతున్నారు. రాజు భయభక్తులతో స్వామివారి దగ్గరకు వెళ్ళి, స్వామీ, ఎవరితో మాట్లాడుతున్నారు? అయినా నేను రోజూ మీకు ఎంతో నిష్ఠతో బంగారు పూలతో పూజ చేస్తుంటే ఉదయానికి ఆ పూలన్నీ మాయమై వాటి స్థానంలో మట్టిపూలు ఎలా వస్తున్నాయి? నా పూజలో ఏమైనా లోపం ఉందా అని దీనంగా అడిగాడు. స్వామివారి సమాధానం. అప్పుడు వెంకటేశ్వరస్వామి నవ్వుతూ తొండమాన్ చక్రవర్తి వైపు చూసి ఇలా అన్నాడు, తొండమానా, నీవు నాకు రాజువు, బంగారు పూలతో పూజ చేస్తున్నావు, సంతోషం. కాని అక్కడ నా భక్తుడైన కురువనంబి కుమ్మరి ఉన్నాడే, అతడు అహంకారం లేనివాడు. తను చేసే ప్రతి పనిని నాకే అంకితమిస్తాడు. మట్టితో నన్ను చేసి హృదయపూర్వకంగా ఆ మట్టిపూలనే నాకు సమర్పిస్తున్నాడు. నాకు కావాల్సింది నీ బంగారు పూలు కావు, అతని దగ్గర ఉన్న నిష్కల్మషమైన భక్తి. అందుకే అతడు అక్కడ పూజ చేస్తుంటే ఆ మట్టిపూలను నేనిక్కడ నా శిరస్సుపై పాదాలపై ధరిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను అతని భక్తి గురించే ఆలోచిస్తున్నాను. స్వామి మాటలు విన్న తొండమాన్ చక్రవర్తికి కళ్ళు తెరుచుకున్నాయి. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు, బంగారం కాదు, కేవలం పవిత్రమైన భక్తి మాత్రమే అని గ్రహించాడు. రాజు వెంటనే తన తప్పు తెలుసుకుని అహంకారాన్ని వీడి ఆ కుమ్మరి భక్తుడి పాదాలకు నమస్కరించడానికి బయలుదేరాడు. విశేషం, భగవంతుడు అంతటి చక్రవర్తి కంటే ఒక పేద కుమ్మరి భక్తికే లొంగిపోయాడని